ఈ దినము మనము ధ్యానము నిమిత్తము చదువుకున్నటువంటి లేఖన భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 63వ దావీదు కీర్తన మనము చదువుకోవడం జరిగింది. ఈ లేఖన భాగమును ఆధారంగా చేసుకొని ఇది పార్ట్ 2 అనుకోండి. ఎందుకంటే క్రైస్తవుడు లేదా విశ్వాసి వేటిని వెతకాలి అని మనము ఒక ధ్యానము చేశాము. దానికి రెండవ భాగమే ఈనాటి ధ్యానముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క కీర్తన దావీదు రాయడం జరిగింది. ఈ దావీదు రాసినటువంటి ఈ సందర్భం ఏమిటంటే, యోదయ అరణ్యములో ఈయన సంచరిస్తూ అక్కడ గడుపుతున్నటువంటి సందర్భంలో ఈ కీర్తన వ్రాయడం జరిగింది. దావీదు రాజుగా ఉండినటువంటి సందర్భంలో యోదయ అరణ్యములో ఎందుకు సంచరిస్తున్నాడు, ఎందుకు నివసించవలసి వచ్చింది, ఏమిటి ఈ కీర్తనలో దాగి ఉన్నటువంటి సత్యము అంటే, తన కుమారుడైనటువంటి అబ్షాలోము తన పైన అంటే తండ్రి దావీదు పైన తిరుగుబాటు చేస్తున్నటువంటి సమయమును సందర్భం ఇది. తన కుమారుడే తన మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు కుమారుని యొక్క తిరుగుబాటులో తను తప్పించుకొని ఈ యోదయ అరణ్యములోనికి పారిపోయాడు దావీదు. ఆ సందర్భంలో దావీదు యొక్క ఆలోచన, తన యొక్క ఆశ ఏమిటంటే, తను బాగా ఆలోచన చేసి రాజ్యమునకు దూరం అయిపోయాను, అలాగే నా జనమునకు దూరం అయిపోయాను, అలాగనే నా సింహాసనము నేను విడిచిపెట్టవలసి వచ్చింది, అలాగనే ఇదే క్రమంలో దేవుని మందిరము పరిశుద్ధ స్థలము దేవునికి నేను దూరం అయిపోయాను, ఇలాంటి ఆలోచనలతో సతమతమైపోతూ చివరికి ఫైనల్గా సింహాసనము రాజ్యము తన ప్రజలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి చివరిగా ఒకే ఒక ఆలోచనకు వచ్చాడు, నేను దేవునికి దూరం అయిపోయాను, దేవునిని వెతుకుతున్నాను, ఆయన బలమును ఆయన ప్రసన్నతను నేను చూడాలని ఆశతో ఉన్నాను అని చెప్పి, దేవా నేను వేకువనే నిన్ను వెదకెదను అనే ఆ ప్రారంభ వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఆ సందర్భంలో ఈ కీర్తన వ్రాసాడు. ఏదో ఒంటరితనంలో లేకపోతే తన కుమారుని యొక్క తిరుగుబాటులో, ప్రభువా నా యొక్క కుమారుడు అబ్షాలోమును మీరు దర్శించి తన మనసును మార్చండి అయ్యా అని తన కోరిక కాదు. మరలా తన సింహాసనంలో మరలా తను కూర్చొని ఏలుబడి చేయాలనే ఆశతో కాదు ఈ కీర్తన రాస్తుంది. తనకి మరలా జనమంతా కూడా సపోర్ట్ ఇవ్వాలి, ప్రోత్సహించాలి అని, లేదా ఆర్థికపరమైన సమకూర్పు చేసుకోవాలని, లేదా ఆరోగ్యాల గురించి ఇలాంటి ఆశలతో అక్కడ దావీదు ఉన్నట్లుగా మనకేమీ కూడా అనిపించడం లేదు. మరి దావీదు ఎటువంటి ఆశతో ఉన్నాడంటే, ఇవేమీ తనకు సంబంధించినటువంటి తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆశలు ఏమీ కనబడతలేదు, కానీ వ్యక్తిగతమైన ఆశే కానీ ఈలోకపరమైన ఆశలుగా ఏమీ కనబడతలేదు. దేవా నేను వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును నీ మహిమను నీ తేజస్సును నేను చూడాలని ఆశతో ఉంటున్నానయ్యా అని దైవికపరమైనటువంటి ఆశ. క్రైస్తవుడు వేటిని వెతకాలి అని గతంలో మనం ఒక ధ్యానము చేశాం. ఏం వెతకాలి ఒక విశ్వాసి, దేవుని యొక్క బిడ్డ క్రైస్తవుడు ఏమి వెతకాలి? మొట్టమొదటిగా మేలును వెతకాలి, రెండవదిగా సమాధానమును వెతకాలి, మూడవదిగా జ్ఞానమును వెతకాలి, నాలుగవదిగా పైనున్న వాటిని వెతకాలి, ఐదవదిగా అక్షయమైన వాటిని వెతకాలి, ఆరోది దేవుని నీతిని రాజ్యమును వెతకాలి, ఏడవది దేవుని యొక్క బలమును ఆయన సన్నిధిని ఆయనను మనము నిత్యము వెతుకువారుగా ఉండాలి. ఇలా 7 విషయాలు చెప్పాను. ఆ దినాన చెబుతూ నేను ఏమన్నానంటే, ఇలా వెతకాలి అని చెప్పాను కదా, వెతికితే వాటి యొక్క బెనిఫిట్స్ ఏమిటి అనేది రెండవ పార్ట్లో నేను చెప్తానని చెప్పాను. కాబట్టి ఈ దినాన వాటి గురించి నేను చెప్పాలని ఆశతో సిద్ధపడి వచ్చాను. అన్నింటి గురించి కూడా నేను ఎక్కువ మోతాదులో చెప్పాలని ఆశ కాదు, కానీ దేవుని వెతికితే కలిగే బెనిఫిట్స్ ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను. అలాగని మిగిలిన వాటిని అశ్రద్ధ చేయాలని కాదు, వాటిని చిన్నబుచ్చి పక్కన పెట్టాలని కూడా కాదు. ఒకవేళ మేలును వెతికితే క్రైస్తవుడు ఒకవేళ దేవుని బిడ్డ విశ్వాసి క్రైస్తవుడు అనబడుతున్నవాడు మేలు చెయ్యుటకు మేలునే వెతుక్కుంటూ ఈ సమాజంలో జీవిస్తే గనక కలిగే బెనిఫిట్ ఏమిటంటే, ఆమోసు గ్రంథంలో చెప్పబడిన మాట మనము బ్రతుకుతాం.
మీరు కీడు చెయ్యుట మాని మీరు బ్రతుకగోరినట్లు మేలు చెయ్యుడి. మనము మేలు చేస్తే బ్రతకగలము అనే ఒక బెనిఫిట్ ఒక ప్రయోజనం నేను మీకు తెలియపరుస్తున్నాను. రెండవది, దేవుని బిడ్డ సమాధానమును వెతకాలి అని ఆ దినాన్ని చెప్పాను. సమాధానమును వెతికితే కలిగే ప్రయోజనం ఏంటంటే, మనకి తెలిసినటువంటి ధన్యతలు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడిన ధన్యతలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఇప్పుడు సమాధానమును వెతికితే దేవుని బిడ్డలుగా అయిపోతాం, మనం పిలువబడతాం. ఇది రెండవ ధన్యత, రెండవ మాట, రెండవ ప్రయోజనం. మూడవది, జ్ఞానమును వెతికితే కలిగే బెనిఫిట్ ఏమిటంటే, సామెతల గ్రంథంలో మనం చదువుకుంటున్నప్పుడు 3వ అధ్యాయం మొత్తం గ్రంథం అంతా లేదా 3వ అధ్యాయం 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, ఇదిగో వెండిని వెతికినట్లుగా బంగారమును వెతికినట్లుగా మీరు జ్ఞానమును వెతికిన ఎడల అనే ఆ మాటలు మనకు కనబడతాయి. ఆ కిందనే మనకి రాయబడిన మాట ఏమిటంటే, జ్ఞానమును కానీ మనము వెతికితే దేవుని యొక్క విజ్ఞానము మనకు వస్తుందంట. దేవుని యొక్క విజ్ఞానము మనకి వస్తుంది. అలాగనే మనం పైనున్న వాటిని వెతికేమనుకోండి, పైనున్న వాటిని మనం వెతికేమంటే భూ సంబంధమైన వాటిని పక్కన పెట్టి పైనున్న వాటినే పర సంబంధమైన వాటిని వెతికితే, కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నట్లుగా మనము కూడా తండ్రితో కలిసి మనం కూర్చోగలిగే యోగ్యత మనకు వస్తూ ఉంటుంది. ఇది మరి ఒక మాటగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అలాగే నీతిని రాజ్యమును మనము వెతికినట్లయితే అప్పుడు మీకు ఏది ఇష్టమో అవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు ఇవన్నీ కూడా జరుగును. మనుషులైతే ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఇవన్నీ ఏమి ధరించుకుందామో ఆలోచన చేస్తారు. మీరైతే మొదట నా నీతిని నా రాజ్యమును వెతికితే అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. నీతిని రాజ్యమును వెతికితే మనకి ఏం కలుగుతుందంట, మనం అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి, పొందుకోవచ్చు. అక్షయతను వెతకాల విశ్వాసి అయినటువంటి వాడు. అప్పుడు ఏమైతుంది, అక్షయమైన వాటిని వెతికితే నిత్య జీవము మనము పొందుకోవచ్చు, నిత్య జీవమును మనము పొందుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆ దినాన నేను చదివినటువంటి రెఫరెన్సులు పక్కనే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి ఉంటున్నాయి. ఈ దినాన ఫైనల్గా ఒక 6 చెప్పాను కదా. ఇప్పుడు 7వ దాని గురించి చాలా శ్రేష్టముగా దేవునిని వెతికితే, ఆయన బలమును వెతికితే, ఆయన సన్నిధిని నిత్యము వెతికితే కలిగే ప్రయోజనాలు ఏమిటి? టోటల్గా ఒకే ఒక మాట, దేవునిని వెతుకుట వలన కలుగు ప్రయోజనములు. ఈ నా సందేశం ఏమిటి? దేవుని మనం వెతికిన ఎడల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మొట్టమొదటిగా బైబిల్ గ్రంథము నుండి ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, మొట్టమొదటి వచనంలోనే, దేవా నా దేవుడవు నీవే, వేగునే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును ఇంకా ఆయన కోరిక, ఆయన ఆశ మొదలు పెట్టాడు. కేవలం ఇది దావీదు యొక్క తలంపు, ఉద్దేశము వరకు మాత్రమే ఆగినట్టుగా ఏమీ లేదు. నా ప్రాణము అనే ప్రస్తావన, అలాగే నా శరీరము కృంగి, అంటే శరీరము కూడా కృంగిపోతుందంట, ప్రాణము కూడా నలిగిపోతుందంట. ఇది కేవలం ఉద్దేశమునకే పరిమితము కాబడలేదు. ఈ ఉద్దేశము తన ప్రాణముతో కూడినటువంటి, శరీరముతో కూడినటువంటి ఆశగా మనకి కనబడుచున్నది. కిందకి వెళుతూ చదువుతూ ఉంటే అదే కదా మనం 2వ వచనము చివరిన చూడండి, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అనే ఆ మాట. ఆ తర్వాత చూడండి, శరీరమును గురించిన మాట కూడా మనకి కనబడుతూ ఉంటుంది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన శరీరము కృషించుచున్నది. అంత తీవ్రముగా ఉన్నది. దేవుని వెతకాలని అంత తీవ్రమైన ఆశతో, పట్టుదలతో, శ్రద్ధతో ముందుకు సాగుతున్నాడు దావీదు. అయితే దేవుణ్ణి వెతుకుట వలన కలిగే ప్రయోజనాలు మనము ఒక సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటిగా, పాత నిబంధనలో మొట్టమొదటి స్త్రీ దగ్గర ప్రస్తావించబడిన మాట, అలాగే నూతన నిబంధనలో మరి ఇంచుమించుగా మొదటి స్త్రీ దగ్గరే అని మనం అనుకోవచ్చు. మరియ గారి దగ్గర ప్రస్తావించబడినటువంటి మాట ఏమిటి అంటే, ఆదాము గారి యొక్క భార్య గర్భము ధరించి మొట్టమొదటిగా ప్రసవం అయినప్పుడు ఆ పుట్టబడిన బిడ్డను చూచి, యెహోవా దయతో నేను ఈ యొక్క కుమారుని కనెను, కాబట్టి ఈ బిడ్డకి ఏమని పేరు పెడుతున్నాను? కయీను అనే పేరు పెడుతున్నాను. యెహోవా దయతో.
రెండవది, నూతన నిబంధనలో గబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలా, అక్కడ ఏమన్నది? అవ్వ ఏమన్నది? యెహోవా దయతో నేను ఒక కుమారుణ్ణి కానీ యెహోవా దయ. ఇక్కడ గబ్రియేలు దూత ఏమంటుంది? మరియ గారిని చూసి దయను పొందిన దాన, దయాప్రాప్తురాలా అనే ప్రస్తావన. మీలో ఎవరైనా సరే జన్మదినాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, సేవకులైనటువంటి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు 65వ సంకీర్తన 11వ వచనము ఎప్పుడొకప్పుడు ఈ జన్మదినాల సందర్భముగా ప్రార్థనయో వాక్యమో చెప్తూ ఉంటారు. సంవత్సరము నీ దయా కిరీటమును అలంకరింపచేయము, అంటే దేవుని యొక్క దయ. అలాగనే ఈ యొక్క దావీదు కూడా ఏమంటున్నాడంటే, ఒకనొక సందర్భంలో మీరు కూడా పాట పాడుతూ ఉంటారు. దయగల వారి ఎడల, దయగల వారిపై దయ చూపించును. ఆ పాట మనం పాడతాం కదా. దావీదు రాసినటువంటి కీర్తన, దయగల వారి ఎడల ఆయన దయ చూపించడం. ఎన్ని సందర్భాలు గుర్తు చేస్తున్నాను చూడండి. కీర్తనల గ్రంథంలో మరి ఒక మాట, ఇదిగో ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు కూడా నిలుచును అనే ప్రస్తావన. ఏమిటండి దయ అని చెప్తున్నారు? ఇంతకీ దయ అంటే ఏమిటి? దయ అంటే చాలా రకాలుగా వర్ణించుకోవచ్చు, నిర్వచించుకోవచ్చు. అయితే ఈ దినాన నేను ఒక విధమైనటువంటి ఇదిగో దయ అంటే ఏమిటంటే, నేను ఏమీ ఆశించకుండా దాతృత్వమును నీ ఎడల కనపరిస్తే దానినే దయ అనడం. నేను నీ నుండి ఏమీ ఆశించకుండా నేను నీ ఎడల దాతృత్వమును చూపించడము. ఈ దాతృత్వము చూపిస్తున్న క్రమంలో ఏదో అందరూ చూస్తున్నారనో, లేకపోతే మృక్కుబడిగా నువ్వు పక్కన ఉన్నావనో, అవసరతలో ఉన్నావని కాకుండా, నీ ఎడల నేను శ్రద్ధ కలిగిన వాడిగా, నీ ఎడల నేను శ్రద్ధ కలిగి దాతృత్వము చూపించాలి. శ్రద్ధ దాతృత్వముతో పాటుగా దయ అనే దానిలో నీ బాధ చాలా వరకు ఉపశమనము కలగాలి. దయలో ఏమవుతుందంటే, నేను నీ ఎడల దయ చూపెడుతున్నాను అంటే దానిలో నీ ఎడల నేను శ్రద్ధ కలిగి ఉన్నాను అన్నమాట. నేను నీ ఎడల దయ చూపెడుతున్నానంటే నీ బాధ చాలా వరకు ఉపశమనమును కలుగు చేస్తుంది. నేను నీ ఎడల దయ చూపెడుతున్నానంటే నీ నుండి ఆశ ఏమీ నేను ఎక్స్పెక్ట్ చేయకుండా దాతృత్వమును చూపెడుతున్నాను. ఇది దయ. ఏమీ ఆశించకుండా బహుశ్రద్ధ కలిగి దాతృత్వముతో నీ బాధ ఉపశమనము కలిగే విధముగా నేను చూపించేదే దయ. దేవుడు దయ అంటే మన ఎడల శ్రద్ధ చూపించి, మన ఎడల ఏమీ ఆశించకుండా మన బాధలలో ఉపశమనము కలుగజేస్తూ ఆయన దాతృత్వముగా మనకి ఇస్తున్నటువంటి విధానమే దయ. అలాంటి దయ మనకి పొందాలి అంటే దేవుని దయ. ఈ కీర్తన గ్రంథం అంతా కూడా ఎక్కువ సార్లు మనకి ఏం కనబడుతుంది అంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకోండి అని ఇలాంటి మాటలు కీర్తన గ్రంథంలో ఎన్నో ఉంటాయి. అయితే యెహోవా దయాళుడే. ఆయన దయ మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా ఆయనను వెదుకువారిగా ఉండాలి. ఆయనను వెదికే వారికి ఆయన దయ ఉంటుందండి. ఏదో ప్రార్థన చేసేసుకుందాం, నూతన సంవత్సరము, ఈ సంవత్సరం నీ దయాకిరీటం అలంకరించము, నీ కోపమేమో నిమిషము, నీ దయేమో నా ఆయుష్కాలం అంటే అయిపోదు. ఆయన దయ నీ ఎడల ఉండాలి అంటే గనక తప్పనిసరిగా ఇదిగో దావీదు వెదుగుతున్నట్లుగా దేవుని మనము వెదకాలి. ఇది వచనము కూడా ఉన్నది. మనము విలాప వాక్యముల గ్రంథము నుండి 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాం. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం సహాయం చేయండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. చూడండి, ఇక్కడ చక్కని మాట చదువుతున్నారు, వినబడుతుంది. తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. దేవుని దయ మన బిడ్డలు కలిగి ఉండాలంటే మనము ఏమి కనపరచాలా? దేవుని మనము వెదుకువారుగా ఉండాలి.
ఇందాక చాలా విషయాలు చెప్పాను. మేలును వెదిగితే మనకి ఏమొస్తుంది, సమాధానమును వెదిగితే మనకి ఏమొస్తుంది, జ్ఞానమును వెదిగితే మనకి ఏమొస్తుంది, ఆ అక్షయమైన వాటిని వెదిగితే మనకి ఏమొస్తుంది, ఆ క్రమంలోనే యెహోవాని వెదిగితే మనకి ఏమొస్తుంది అంటే ఆయన దయ మనకు దొరుకుతుంది. ఆయన దయ మనకి దొరుకుతుంది. ఇది మొదటి విషయము. రెండవ విషయము, ఏది విత్తుతామో ఆ పంటే మనం కోస్తాము. ఇవి అంటే జస్ట్ ప్రాస, ఒక వాడుక పదముగా అలంకారప్రాయముగా వాడబడిన మాటలు ఇవి, అంటే అర్థం అవ్వడానికి. అలాగనే నేను ఇప్పుడు చెబుతున్నటువంటి రెండో విషయం కూడా ఒక అలంకారప్రాయముగా అక్కడ రాయబడి ఉన్నది. దాని విషయం ఏంటో మనం చూద్దాం. వచనం చదవండి మీరు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని అందరికీ కంటత వచనమే, కానీ చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మనకు అవసరమైన విషయం. తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. తన్ను వెదుకు వాడికి యెహోవా ప్రభువు దేవుడు ఫలము దయచేస్తాడంట. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ ఫలమై ఉంటుంది అది? ఏ ఫలమై ఉంటుంది అని ఒక ప్రశ్న. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు రావాలా. ఇప్పుడు తను వెదుకు వారికి ఆయన ఫలమును దయచేయువాడని మనము నమ్మవలెను కదా అనే ప్రస్తావనలో ఆ ఫలము ఏమిటో మీకు నాకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఫలం అంటే ఏమిటి? మునిపే చెప్పాను కదా, ఇది ఒక వర్ణన, అలంకారప్రాయమైనటువంటి ఒక వర్ణన. ఈ ఫలము అంటే ఉదాహరణకి ఏమి విత్తుదామో అదే కోస్తాము అంటే, నరుడా నువ్వు ఏమి విత్తుతావంటే పంట గురించి కాదు. అక్కడ పర్టికులర్గా ఒక పంట, గోధుమ లేకపోతే ఒక వరి పంట గురించి కాదు. నువ్వు ఒకవేళ కత్తి పట్టేవనుకో, నీవు కూడా కత్తితోటే మరుగైపోతావు. అదనమాట. ఏమి విత్తుతాం, మోసగించేవనుకో నీవు కూడా మోసగింపబడతావు. సేమ్ అదే ప్యాటర్న్లో మనము కూడా వచ్చేస్తే ఏమిటి ఫలము అంటే, ఈ 11వ అధ్యాయము దేని గురించి చెప్పబడుతున్నది? విశ్వాసము గురించి చెప్పబడుతున్నది. విశ్వాసము అనునది అని ప్రారంభించబడింది ఈ 11వ అధ్యాయం. అంటే విశ్వాస ఫలము ఏమిటంటే, ఈ దినాన నాకు పెళ్ళి అయిపోవాలి, నా విశ్వాసం, దేవుడు నాకు పెళ్ళి చేస్తాడు. నాకు ఉద్యోగం రావాలి, నా విశ్వాసం, దేవుడు నాకు ఉద్యోగము ఇస్తాడు. నాకు ఎగ్జామ్స్, నాకు గృహము, లేకపోతే నాకు ఆరోగ్యం, నా విశ్వాసం. అది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను, నీ విశ్వాసమే నిన్ను రక్షించాను. ఇలాంటి మాటలు మనం సువార్తలో చూస్తున్నాము. అంటే నేను ఏదైతే విశ్వాసముతో కలిగి ఉన్నానో అదే దాని ఫలము జరగడం అన్నమాట. మనం అనుకున్నది జరగడం. అర్థమైందమ్మా? విశ్వాస ఫలము అంటే నువ్వు ఏదైతే విశ్వసించావో దానిని పొందుకోవడమే. ఈ దినాన దేవుని నువ్వు వెతకగలిగితే నీ విశ్వాస ఫలము నువ్వు పొందుకుంటావు. అయితే ఒక కోణంలో ఇలాగన్నా అర్థం చేసుకోవాలి, లేదా ఫైనల్లీ ఒకే ఒక ఫలము, జీవ వృక్ష ఫలము నేను మీకు భుజింపనిత్తును. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతే గనక అయితే ఆ ఫలమైనా మనకు దొక్కుతుంది. ఎప్పుడు? దేవుణ్ణి మనము వెతకగలిగితే అయితే నీ విశ్వసించినటువంటి విషయాలు నువ్వు పొందుకోగలుగుతావు. అది విశ్వాస ఫలం. లేదా జీవవృక్ష ఫలమైనా సరే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇది రెండో విషయం. దేవుని వెదుకు వారికి కలుగు ప్రయోజనాల్లో మీరు మీ ఫలమును పొందుకుంటారు. ఇది రెండవ విషయం. మూడవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. అది దావీదు యొక్క వృద్ధాప్య దశ. దావీదు రాజుగారి యొక్క వృద్ధుడుగా ఉంటున్నప్పుడు దావీదు తాను చనిపోతున్న సమయంలో చాలా విషయాలు తనకు ప్రియమైనటువంటి కుమారుడైన సొలొమోనుతో చాలా ముచ్చట్లు వేశాడు. తన మరణము గురించి కూడా చెప్పాడు. అయా, లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో నేను కూడా వెళుతున్నాను, నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఆయన ధర్మశాస్త్రము, తన ఆజ్ఞలు, విధులు ఇలా చెయ్యి నువ్వు, అలాంటి ఎన్నో ముచ్చట్లు చేశాడు. చివరికి అలాంటి ముచ్చట్లలో ఒక సందర్భం ఏంటంటే, నా కుమారుడా, దావీదుకి చాలామంది సంతానం ఉన్నారు, కానీ సొలొమోనును పిలిచి, నా కుమారుడా, ఇదిగో నేను ఇంకా నా యొక్క సమయం అయిపోయింది,
అయితే నేను దేవునికి మందిరం కట్టాలి అనుకున్నాను, కానీ నా చేతులు రక్తముతో తడిచినవి కాబట్టి నాకు కట్టే యోగ్యత దేవుడు నాకు ఇవ్వలేదు. ఇదిగో నీకు కట్టవలసినటువంటి యోగ్యత దేవుడు నీకు ఇస్తున్నాడు. రెండవది, సింహాసనము నా యొక్క సింహాసనంగా స్థిరపరుస్తానని వాగ్దానం అయితే ఉన్నది, అది నీలో నెరవేర్చబడుతున్నది అని తన కుమారుడితో చెప్తున్నాడు. ఎవరితోటి? సొలొమోనుతో చెప్తున్నాడు. ఆ సందర్భంలో నాయనా, నువ్వు దేవుని ప్రత్యక్షతను కలిగి ఉండాలి అంటే తప్పనిసరిగా దేవుని నువ్వు వెతకాలి అయ్యా. దేవుని నువ్వు వెతకాలి. దేవుని ప్రత్యక్షత కావాలంటే మనం ఏం చేయాలమ్మా? ఏదో చాలామంది మనం ఉంటున్న దేశంలో దేవుని యొక్క భగవంతుడే ప్రత్యక్షం అవ్వాలి అంటే తపస్సులు, వ్రతాలు, యజ్ఞాలు, పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ వాటి వలన దేవుని ప్రత్యక్షత, దేవుడు మనకి కనబడతాడో కనబడదో మనకు తెలియదు, కానీ నాకైతే తెలియదు. కానీ ఇదిగో ఇక్కడ దావీదు అనుభవంతో చెప్తున్నాడు, నీవు దేవుణ్ణి వెతికిన ఎడల దేవుడు నీకు తప్పనిసరిగా ప్రత్యక్షమవుతాడు. మనం ఆ వచనం చదువుకుందాం. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము కొంచెం పెద్దగా ఉన్నను చదివి వినిపించండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. సొలొమోనా, నా కుమారుడా, ఆయన అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఇప్పుడు చెప్తున్నాడు మంచి మాట, ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎంత మంచి మాట అండి. ఒకవేళ ఆయనను విసర్జించిన ఎడల ఆయన కూడా నిత్యము నిన్ను త్రోసివేయను. చాలామంది దేవుని విషయంలో విసర్జించే వైఖరి, చిన్న చూపు. దేవాలయం అన్నా, ఆరాధనలన్నా, ఈ స్త్రీల కూడికలైనా సరే ఆదివారం వస్తున్నట్లుగా ఏదో ఆదివారం వచ్చినంత ఉత్తేజముగా మరలా మిగిలిన ఏ ప్రార్థనలోనైనా మనం ఆరాధించేది ఎవరిని? చిన్న దేవుడు, పెద్ద దేవుడు, అలా ఉండదు. మన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కొంతమంది ఏమిటో ఒక పెద్ద దేవాలయానికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఆదివారం ప్రార్థనలే ఇంట్రెస్ట్గా ఉంటారు. మిగిలిన ప్రార్థనలు అంతా చిన్నతనం వారు. కాదు, దేవునిని మనం ఎక్కడైనా, ఏ చిన్న మందిరమైనా, ఏ చిన్న సహవాసమైనా, ఏ ప్రార్థన అయినా, ఏ దినమైనా సరే దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. కాబట్టి మనం తప్పనిసరిగా దేవుణ్ణి వెతికిన ఎడల దేవుడు మనకి ఏం చేస్తాడంట? ఆయన ప్రత్యక్షత దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పుడు దాకా ఎన్ని చెప్పాను నేను? దేవుని వెతికితే ఆయన దయ మనకు ఉంటుంది. రెండవది, దేవుణ్ణి వెతికిన ఎడల మనము ఫలము పొందుకుంటాము, విశ్వాస ఫలము పొందుకుంటాము. మూడవ విషయం, దేవుణ్ణి వెతికిన ఎడల ఆయన ప్రత్యక్షతను మనము కలిగి ఉంటాం, అనుగ్రహించబడతా ఉంటుంది. సేమ్ ఇదే ఇంకొక మాట కూడా ఉంటుంది. రెండు ఒకలాగానే ఉంటాయి, కానీ రెండాటికి చిన్నపాటి వేరియేషన్ ఉన్నది. దేవుణ్ణి మనము వెతికిన ఎడల మనమే ఆయనను కనుగొంటామంట. దేవుడు తనంతట తాను ప్రత్యక్షం అవడం వేరు. అర్థమవుతుందండి? నేను వెతుకుతున్న మనిషి తనంతట తానే మా ఇంటికి రావడం వేరు, కానీ ఎక్కడ ఉన్నాడో నేను కనుగోవడం కూడా వేరు. కానీ మనిషిని ఒకటే ఎదురుపడాలని నేను ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. కానీ ఆయనంతటా ఆయన నా దగ్గరికి రావడం వేరమ్మా. కానీ నేనే ఆయనను వెతుక్కుంటూ కనుగొనడము వేరు. ఇది కూడా మరి ఒక విషయంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని మనం వెతికిన ఎడల ఆయన మనం కనుగొంటాం. ఆయన ప్రత్యక్షము తనంతట తాను ఇవ్వవసరం లేదు, మనమే ఆయనను కనుగొనగలము అని వాక్యం సెలవిస్తుంది. మరి ఒక వచనంలో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట అక్కడ రాయబడి ఉన్నది. ఇర్మియా గ్రంథం 29:13. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు.
చూడండి, మనమే కనుగొంటామంట. దేవుడు తనంతట తాను ప్రత్యక్షత ఇవ్వనవసరం లేదు. మనమే ఆయనను కనుగొనగలిగే శక్తి, ఆ జ్ఞానము, ఆ నడిపింపు మనకి ఇవ్వబడతాయి. ఆయన్ని తెలుసుకుంటాం. ఆయన ఉనికి ఏమిటో, ఆయన విషయాలు ఏమిటో మనము కనుగొనగలము. దేవుని వెతకగలిగే ఆశ మనలో ఉంటే గనక, వెతికితే గనక. ఇది మరి ఒక మాటగా నేను మీకు తెలియపరుస్తున్నాను. 4 విషయాలు నేను మీకు చెప్పాను. 5వ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని మనం వెతికిన ఎడల మన ప్రార్థన వింటాడండి. ఒకే విషయం, ఒకే పాయింట్లు ఇవన్నీ చెప్తున్నాడు. మన ప్రార్థన వింటాడు, మన పాపములు క్షమిస్తాడు, దేవుని వెతికిన ఎడల మనల్ని స్వస్థపరుస్తాడు. ఇవన్నీ కూడా ఒకే వచనంలో రాయబడి ఉన్నవి. ఆయనను మనము వెతికిన ఎడల ఆయన మన ప్రార్థన వింటాడు, ఆయన మనము వెతికిన ఎడల ఆయన మన పాపములు క్షమిస్తాడు, ఆయన మనము వెతికిన ఎడల ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు అనే 3 విషయాలు చెప్పబడిన ఈ 3ంటిని కూడా ఒకే మాటలో నేను మీకు చెప్తున్నాను. అది మనం చదువుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము నుండి 7వ అధ్యాయము 14వ వచనము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను వింటాను, వారి పాపమును క్షమిస్తాను, వారి దేశం నేను ఏం చేస్తానంట, స్వస్థపరుస్తాను. వారు నన్ను వెతికిన ఎడల వారి ఎందుకండి మా ప్రార్థనలు దేవుడు వినడంటే ఇదొక కారణం అయి ఉండవచ్చు. నువ్వు దేవుణ్ణి వెతికే పని పెట్టుకోలేదన్నమాట. దేవుణ్ణి వెతికే వారి ప్రార్థనలు దేవుడు వింటానంటున్నాడు. ఎందుకంటే మా పాపములు క్షమించలేదు దేవుడు అంటే, దేవుని వెతికే వారి పాపములు క్షమించబడతాయని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మా కుటుంబానికి స్వస్థత ఈ విషయంలో ఉండలేదు. ఆరోగ్యాలే కాదు, మనసులే కాదు, స్వభావాలే కాదు, ఒక ఆరోగ్యకరమైన కుటుంబముగా మరి వ్యక్తిగా నేను తీర్చబడలేకపోతున్నాను. ఏమిటి, ఆలోచనలో కొంచెం వంకర బుద్ధి ఉన్నది, మా కుటుంబంలో మనసులు ఇవిగా ఉన్నాయి, మా ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి. ఆరోగ్యమే కాదు, స్వస్థత, ఆరోగ్యకరమైన కుటుంబముగా వ్యక్తులుగా మార్చబడాలి అంటే ఆయన మీ దేశమునకు, మీ కుటుంబానికి, నీకు చక్కని ఆరోగ్యం ఇవ్వాలి అంటే ఆయనను మీరు వెతకాలి. ఇది మరి ఒక విషయంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, యోబు యొక్క స్నేహితులు మీకు తెలుసు కదా, వారు 3 మీకు మా పరిచయం. ఎవరు? ఎలీఫాజు, జోఫర్, బిల్దద్. వీరి యొక్క సంభాషణలో పెద్ద అయిన జ్ఞాని ఈయన మాట్లాడుతూ చాలా శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడాడు. ఏమిటంటే, అయ్యా నీ కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, మందలు ఆస్తులు పోయాయి, కుటుంబం అంతా కూడా కోల్చబడినట్లుగా కూలబడిపోయిందయ్యా. మరలా నీ యొక్క నివాస స్థలము, నీ గృహము మరలా మంచిగా కట్టబడులాగున. ఏంటమ్మా, మందలు పోయాయంట, ఆస్తులు పోయాయంట, కుమారులు చనిపోయారంట, కుమార్తెలు చనిపోయారంట, కుటుంబం అంతయు కూడా ఇదైపోయిందంట. అయితే ఇప్పుడు నీ కుటుంబము, నీ నివాసము, నీ గృహము మంచిగా కట్టబడులాగా నువ్వేం చేయాలని చెప్తున్నాడంటే, దేవుణ్ణి వెతికితే నీ నివాస స్థలం మరలా కట్టబడును కదా. మన కుటుంబాలు కట్టబడాలంటే మనం ఏం చేయాలి? జోఫర్ మాటల ప్రకారము దేవుణ్ణి వెతికే వారిగా ఉండాలి. ఆ మాట యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది. 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. నీవు ఇది బిల్దదు మాట్లాడుతున్నాడమ్మా, బిల్దదు మాటలు. 8వ అధ్యాయం 5వ వచనంలో, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతుమాలుకుని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై ఉండిన ఎడల, నిత్యముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయును. నీ నివాస స్థలం ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేయను. వారు ఎందు నిమిత్తం వచ్చారు? జోఫరు, బిల్దదు, ఎలీఫజు. మొత్తం అంతా సర్వము కోల్పోయింది. మా స్నేహితుడు ఇలాగ అయిపోయాడు, ఒంటరి అయిపోయాడు, ఆరోగ్యం చెడిపోయింది, కుటుంబం పాడైపోయింది. ఓదార్చడానికి, ఆదరించడానికి వచ్చిన వారు ఆదరించే ప్రయత్నంలో మాట్లాడిన మాట ఏంటంటే, మరలా నీ నివాసము, నీ కుటుంబము, నీ గృహము మరలా ఆశీర్వదింపబడాలి అంటే, కట్టబడాలి అంటే, వర్ధిల్లాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటి? దేవుని నువ్వు వెతుకు, దేవుణ్ణి నువ్వు వెతుకు. కాబట్టి మీ కుటుంబాలు ఒకవేళ ఏమైనా
మరి సభ్యులు చెదిరిపోయినట్లయితే, ఏమైనా పూర్వపు వైభవము చెరిగిపోయినట్లయితే, పూర్వం మాకు 2 ఇల్లులు ఉండేయండి, 3 ఇల్లులు ఉండేయండి, మాది మేడలండి, మాది మిద్దులండి, మేమందరం అన్నదమ్ములు కలిసి ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇలాగ అయిపోయామండి, విడిపోయాము, ఎవరికి వారే అయిపోయామండి. ఇప్పుడు కనీసం అంత మేడ మిద్దులలో బ్రతికిన జీవితం ఇప్పుడు కనీసం ఒక్క రూము కూడా లేదని మీలో ఎవరైనా బాధపడతా ఉంటే, ఇదిగో ఇక్కడ బిల్దదు చెప్తున్నాడు, మరలా నీ నివాసము, నీ కుటుంబము, నీ గృహము కట్టబడాలి అంటే ఇదిగో నీవేం చేయాలా? దేవుణ్ణి వెతుకు. ఇది మరి ఒక ప్రయోజనం. దేవుణ్ణి వెతికితే మన నివాసాలు, మన గృహాలు మరలా ఆశీర్వదింపబడతాయి, వర్ధిల్లుతాయి. ఫైనల్గా 6 చెప్పాను, 7వ మాట కూడా నేను ముగిస్తాను. 7వ మాట ఏమిటంటే, దేవుణ్ణి వెతికితేనమ్మా మనం నిత్యము బ్రతుకుతాం, నిత్యము కూడా బ్రతుకుతాం. అంటే దేహముతో ఇక్కడ బ్రతుకే కాదు కానీ నిత్యరాజ్యంలో ఆత్మీయంగా కూడా కంటిన్యూ జీవితం మనది. అలాంటి నిత్యము బ్రతికే అంటే 2వ మరణము లేనటువంటి జీవితము మనకి అనుగ్రహించబడుతుంది దేవుణ్ణి వెతికిన ఎడల. ఆ వచనం ఒకటి చదువుకొని మనం ముగిందాం. చూడండి 22వ కీర్తన 26వ వచనం. 22వ కీర్తన 26వ వచనము. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుగువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు ఆ తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. మీ హృదయములు తెప్పరిల్లి ఏం చేస్తారంటే యెహోవాను వెదుగువారికి నిత్యము బ్రతుకుతారంట. కాబట్టి మనము దేవుణ్ణి వెదుగుతున్నామా లేదా? ఆ దినాన్ని నేను చెప్పాను, చాలా మనం వెతుకులాడుతూ ఉంటాం. ఉద్యోగాలు లేని వారు ఉద్యోగాల కొరకు వెతుకుతుంటారు. ఈడు వచ్చినటువంటి యవన బిడలను బట్టి వివాహాల నిమిత్తము వారి యొక్క జత మరి ఎక్కడ ఉన్నదో వధువు వారిని వెతుకుతూ ఉంటాము. స్టడీస్ ఏ రీతిగా చేయాలి, ఏ కోర్సులు వెతుకుతూ ఉంటాము, నోటిఫికేషన్లు వెతుకుతూ ఉంటాము, కాలేజెస్ వెతుకుతూ ఉంటాము. ఇంకా మనము ఇంటి దగ్గర అయితే, మీరు ఇంటి దగ్గర ఉండేవారైతే టీవీ రిమోట్లు వెతుకుతూ ఉంటాము. టీవీలో అలాగే సెల్ ఫోన్స్లో మీకు నచ్చినటువంటి ఎపిసోడ్స్ లేకపోతే సీరియల్స్ లేకపోతే పలానా ప్రోగ్రాం వెతుకుతూ ఉంటాం. ఓకే, కానీ దేవుని బిడలు వెతకవలసినవి ఏమిటి అని చెప్పాను. ఒక 7 ఆ దినాన. ఇది 2వ పార్ట్లో దేవుణ్ణి వెతుకు వారికి కలుగు ప్రయోజనాలు నేను మీకు ఒక 7 విషయాలు చెప్పాను. ఎందుకో తెలుసా? ప్రత్యేకంగా మిగిలిన వాటి గురించి ఎందుకు శ్రద్ధ పెట్టలేదు అంటే, ప్రత్యేకంగా ఒక్క రిఫరెన్స్ చూడండి. 53వ కీర్తన 2వ వచనము. 53వ కీర్తన 2వ వచనము. 53వ కీర్తన 2వ వచనము. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడంట. మిగిలిన విషయాలు వద్దు అనట్లేదు. మేలును వెతకండి, వెతకవద్దు, సమాధానం వెతకవద్దు, జ్ఞానం వెతకవద్దు అని చెప్పట్లేదు. అన్నీ వెతకాల దేవుని బిడ్డలు. కానీ పర్టికులర్గా యెహోవానే వెతకాలి అని ఎందుకు ఇంత వివరణ? ఈ టాపిక్కే ఒక సర్మన్గా, ఒక ప్రసంగంగా నేను మీకు చేస్తున్నానంటే, దేవుడు ఆకాశంలోండి పరిశీలిస్తున్నాడంట, వివేకము కలిగి ఎవరు నన్ను దేవుణ్ణి వెతుకుతారా అని. కాబట్టి దేవుడు ఎదురు చూస్తున్నాడమ్మా తనని ఎవరైతే వెతుకుతున్నారా అని. అక్కడ ఒక పదము కూడా వాడాడు, దేవుణ్ణి వెతకాలి అంటే వారు ఎవరై ఉండాలంటే వివేకవంతులు మాత్రమే. అసలు వివేకం అంటే ఏమిటో మీకు తెలియాలి కదా. వివేకం అంటే ఏంటో తెలియాలి కదా. సామెతల గ్రంథంలో చాలాసార్లు ఈ పదాలు వాడబడ్డాయి. జ్ఞానము, వివేకము, తెలివి, ఈ 3 ఒకటేనా? కాదు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, వివరించాను. జ్ఞానము అంటే అరే మంచి చెడ్డ తెలియదురా నీకు, జ్ఞానం లేదా అంటాం సాధారణమైన మాటలో. అంటే జ్ఞానం అంటే ఏమిటంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగే శక్తియే జ్ఞానము. తర్వాత జ్ఞానము ఈ రీతిగా మంచి చెడ్డలను తెలియపరిస్తే ఈ యొక్క వివేచన ఏం చేస్తుందంటే జ్ఞానము చేత గ్రహించినటువంటి మంచి చెడ్డలలో చెడును విసర్జించడమే వివేకవంతమైనటువంటి విషయము. చెడును విసర్జించాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉన్నదంటే పాము వలె మీరు వివేకవంతులుగా ఉండాలండి. పాము ఏదైనా అపాయము పొంచి ఉంటే వెంటనే వివేకము కలిగి ఆ అపాయం నుండి తప్పించుకుంటుంది పాము. నీవు కూడా ఈ లోకంలో ఏదైనా అపాయము, చెడు ద్వారానే అపాయం వస్తూ ఉంటుంది, నాశనం వస్తూ ఉంటుంది. ఈ వెంటనే ఎక్కడైతే చెడు సహవాసాలు, చెడు అలవాట్లు, చెడు ఎక్కడైతే ఉంటుందో దానిని విడిచిపెట్టే ప్రయత్నమే వివేకము. ఇకపోతే తెలివి. వాడు తెలివైనోడండి,
ముందుగానే ఈ పార్టీ గెలుస్తుందని, రాజధాని ఇక్కడికి వస్తుందని భూములన్నీ కూడా కొనేసాడు. తెలివైనోడు బట్ అంటే తెలివైనోడు అంటే జ్ఞానము చేత ఏది మంచి ఏది చెడ్డ అని గుర్తించగలిగితే, వివేచన చేత చెడును విసర్జించగలిగితే, తెలివి చేత మిగిలి ఉన్న మంచిని మనము వాటేసుకోవడమే, కలిగి ఉండడమే తెలివైనోడు చేసే పని. ఇప్పుడు మనము లోకమును విసర్జించి వివేకవంతుడు చేయవలసిన పని ఏంటంటే, లోకమును విసర్జించి వివేకవంతులు ఎక్కడైతే కలరేమో భూమి మీద చెడును విసర్జించి నన్ను వెదుగుతారా అని యెహోవా పరలోకములో నుండి పరిశీలిస్తున్నాడట. కాబట్టి మనము వివేకవంతులుగా, మనము దేవుని వెదికేవారుగా మనము ముందుకు సాగాలి. అదే మనము ఈ యొక్క లేఖన భాగం 63వ కీర్తన మనం చదువుకున్నాం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదుకుదును. లేకపోతే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనము, ఫైనల్గా ఈ ఒక్క వచనం మనం చదువుకొని ముగిందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉంటుండగా ఆయనను వేడుకొనుడి. ఆయన దొరుకు కాలంలోనే మనం ఏం చేయాలా? వెదకాలి. కాబట్టి ఒకానొక కాలం ఉన్నది. ఆ కాలమున యెహోవా కొరకు, యెహోవా వాక్కు కొరకు తూర్పు నుండి పడమర వరకు, ఆ సముద్రం నుండి ఈ సముద్రం వరకు జనులు తిరుగుదురు కానీ యెహోవా వాక్కు కానీ యెహోవా కానీ వారికి దొరకకపోయెను. ఆమోస్ గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ దినాన్ని మీకు తెలియపరుస్తున్నాను, దేవుణ్ణి వెదకండి. ఎవరైతే వెతుకుతారో అని ఆయన పరలోకం నుండి పరిశీలిస్తున్నాడు. ఆయన దొరుకు కాలం ఇదే, ఈ దినమే. కాబట్టి ఆయన్ని వెదకండి. ఆయన వెదుకుట వల్ల ఇన్ని ప్రయోజనాలు మనకి దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రయోజనాలు మీరందరూ కూడా అనుభవించాలని సంఘ కాపరిగా నా ఆకాంక్ష. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్.